పద్ధతులు అవన్నీ కూడా అందరికీ అలవాటు అవ్వవు. అయినా కానీ ఇంత తక్కువ సమయంలోనే మన అన్ని వ్యాపారస్తుల దగ్గర, అన్ని ఊళ్ళ దగ్గర, అన్ని అసోసియేషన్లలో మన ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం అంటే అంత పవర్ఫుల్ అవ్వడము గిరాజ్ రవి గారి ఆధ్వర్యంలోనే. పార్టీ దగ్గర అయితేమి, కస్టమర్ దగ్గర అయితేనేమి, వేరే రకమైన ఆలోచనలు కానీ, వ్యాపార సలహాలు కానీ ఆయన ఆధ్వర్యంలో చక్కగా జరుగుతాం. అలాంటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అంటే ఇంకా మనకు అనుభవం లేదు, ఇంకా ఒక సంవత్సరమే కాబట్టి మన సంఘం వయసు నిదానంగా అన్ని అభ్యాసం అవుతే తర్వాత స్ట్రాంగ్. ఇంకా ఇప్పుడే మీకు గుడి అడుగులు వేసేప్పుడనే పవర్ఫుల్గా అయ్యేది. అట్లాంటప్పుడు ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు అవుతే ఇలాంటి ఇప్పుడు ఈ సంవత్సరంలో జరుగుతున్న లోటుపాట్లు అంటే మనకు తెలియని వల్ల జరిగే లోటుపాట్లే అవన్నీ సెట్ చేసుకొని మన గిరాజ్ రవి గారి ఆధ్వర్యంలోనే ఇంకా పవర్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాము. భవిష్యత్తు మనకి ఇంకా బాగుంటుంది. మనకు ఆసాము నుంచి రావాల్సిన కలెక్షన్ మనకు ముఖ్యం అయిపోయింది. దాంట్లో సాలిడ్గా కాంక్రీట్గా తీసుకొచ్చిన పద్ధతులు కానీ, పొలిటికల్ సపోర్ట్ మనం గ్యాదర్ చేసుకోవడంలో కానీ, ఇప్పుడు మనకు పెద్ద దిక్కుగా జయశ్రీ గారు వచ్చారు. అక్కగారి నుంచి మనకు పెద్ద లీడర్ దగ్గర యాక్సెస్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు మనం అప్పుడు ఎప్పుడో ఎవరో అనుకున్నాము, వాళ్ళు ఎవరో స్టేజ్ మీదకి మనల్ని గుర్తింపు లేకుండా మీటింగ్ చేశారు వాళ్ళు. అది చాలా చక్కటి అవకాశం అవ్వాలి మనకేమో అవకాశం లేకుండా వాళ్ళు స్వలాభం కోసము వాళ్ళ మీటింగ్ అంతా ఖరాబ్ చేశారు. అవాడగానే మనకు సక్సెస్ అయితే మన రవి గారు స్టేజ్ మీదకి పోయి మాట్లాడి అవన్నీ జరిగింటే మనకు చాలా చక్కటి అవకాశం అది. బట్ వేరే వారి దురభిప్రాయం వల్ల మనకు ఇంత మంచి అవకాశం జారిపోయింది. సో ఒక్క సంవత్సరమే జరిగింది కాబట్టి ఇంకో 2-3 ఏళ్ళ లోపల మనకు రవి గారి ఆధ్వర్యంలోనే ఇంకా చక్కగా చేయగలుగుతాము, ఇంకా పవర్ఫుల్గా మారగలుగుతాయి. మన ఉద్దేశం ధర్మవరంలోకి ఖరీదు పార్టీలు రావాలంటే పాత వీళ్ళు ఏమున్నాయో తీసుకొని వచ్చే వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ మార్వాడీలు అలాగే చేస్తారు. పర్చేసిపోతే సెకండ్ బిల్ పాత బిల్లు పేమెంట్ ఉందా లేదా తర్వాతనే మళ్ళీ బిల్లు వేస్తారు. మనం ఎక్కడ వేస్తాం? ఆంజనేయ స్వామితో మాదిరి ఒక పార్టీ 10 బిల్లులు ఉంటాయి. అయినా మనం ధైర్యంగా అడగలుగుతున్నామా? అడగట్లే. కూర్చోబెడతాము, కాఫీ డ్రింక్స్ ఇస్తాము, చీరలు చూపిస్తాం. వాళ్ళు వెళ్ళకూడదు సార్, బిల్లులు ఉన్నాయి సార్, పేమెంట్ పంపించండి. మన టోన్ పడిపోతుంది. మనకి పేమెంట్ అడిగే టైంలో మన టోన్ పడిపోతుంది. మా పేమెంట్ ఉన్నాయి సార్, పంపిస్తారా లేదా? అట్లా రావట్లా సార్, బిల్లులు ఉన్నాయి చూసి పంపించండి సార్. ఆ వ్యవస్థ పోయి మన రవి గారి ఆధ్వర్యంలో పవర్ఫుల్గా మాట్లాడి మారుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం సభ్యులందరూ కూడా ఏకతాటి మీద మన రవి గారే కావాలి. మనం ఇంకొక వేరే వచ్చినా ఇంత డెడికేషన్ ఉండే వ్యక్తిని ఈ మధ్యలో ఎక్కడ చూడాలి. మనకు కూడా అసోసియేషన్ అనేది ఇంత విశాలంగా ఇంతమంది మెంబర్స్తో ఫస్ట్ టైం రావడం. అప్పుడప్పుడైతే నామినేట్ చేసిపోయేవాళ్ళని తప్పించి సమస్యల మీద కూలంకషంగా డిస్కషన్ లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా నా 2-3 మీటింగ్లు జరిగినా, మెంబర్స్ వచ్చినా రాకపోయినా సమస్యల మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎలా చేయాలి, ఎట్లా పోవాలని. ఇలాంటివి పాత సంఘాల్లో ఎప్పుడు జరగల. అసలు మీటింగ్లు అనేది తెలియదు, మెంబర్లు ఎవరో తెలియదు. ఇప్పుడు మనం గ్రూపులో పెడుతున్నాం. ప్రతి చిన్న విషయం వాట్సాప్లో అందరికీ మనం తెలియజేస్తున్నాం. మనం ఏ విషయం ఏం జరిగింది, ఏముంది, ఏ పార్టీ ఎత్తపోయినారు, ఏ పార్టీ దగ్గర వాళ్ళు దబాయికి చీరలు చూస్తే మనం అన్ని వీడియోతో చూస్తూనే ఉన్నాం. మనం అలాంటి ప్రయత్నం ఇంకా మొదటి సంవత్సరం గుడి అడుగులు వేసుకుంటున్నా కానీ ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు గుడిగా. ఇంకొక 2-3 ఏళ్ళు పోతే ఎంత పవర్ఫుల్గా మనం తయారవుతాము. తద్వారా మన వ్యాపారాల అభివృద్ధి అయితే మన కలెక్షన్లు వస్తాయి. రాని బాకీలు కూడా వచ్చి రావడానికి మనకు మంచి అవకాశం దొరుకుతుంది. దయచేసి సభ్యులందరూ ప్రెజర్గా మా అభిప్రాయము మా గిరాజ్ రవి గారు ఆధ్వర్యంలోనే మన సంఘం ఉండాలని నేను ఆశిస్తున్నాను.